అతని రూపాన్ని, అతని పర్సనాలిటీని లక్ష్య పెట్టకుము, చూడకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు చూసినట్లుగా దేవుడైన యెహోవా చూడడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, నేను అతనిని త్రోసివేశాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని, మనుషులు పై పైన చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు హృదయాన్ని చూస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 12వ వాక్యం కూడా చదువుకుందాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించు. మరొకసారి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ 2 లేఖన భాగంలో దేవుడు తన హృదయంలో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఒకరి పట్ల దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, మరొకరి పట్ల దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఒకరిని గూర్చి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, మరొకరిని గూర్చి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఒకరిని గూర్చి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను ఇతనిని త్రోసివేశాను అన్నాడు. I have rejected him. మరొకరిని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇతనిని కోరుకున్నాను అన్నాడు. I have chosen him. ఒకరిని దేవుడు త్రోసివేశాడు, ఒకరిని దేవుడు కోరుకున్నాడు. ఒక వ్యక్తి త్రోసివేయబడటానికి దేవుడు కారణమా? ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవటానికి దేవుడు కారణమా? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఈరోజు. దేవుడే ఒక వ్యక్తిని త్రోసివేస్తే ఆ వ్యక్తిని సమకూర్చే బలం ఎవరికి ఉంది? ఇఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ రిజెక్ట్స్ ఎ పర్సన్, హూ కెన్ ఓపెన్ ద డోర్ ఫర్ హిమ్? దేవుడు ఒక వ్యక్తిని తృణీకరిస్తే, రిజెక్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎవరు సమకూరుస్తారు? దేవుడు తెరిస్తే ఎవరు మోస్తారు? దేవుడు కట్టదలుచుకుంటే ఎవడు పడగొడతాడు? దేవుడు పడగొడితే ఎవరు కట్టగలరు? దేవుడు సమకూరుస్తే ఎవరు చెదలగొడతారు? దేవుడే చెదలగొడితే ఎవరు సమకూర్చగలరు? బైబుల్ సెలవిస్తుంది, నేను అతనిని త్రోసివేశాను అన్నాడు. మరి దేవుడే ఒక వ్యక్తిని త్రోసివేస్తే ఎవరు బాగు చేయగలరు ఆ వ్యక్తిని? ఇక ఆ వ్యక్తి బాగుపడగలడా జీవితంలో? మరో విషయం కూడా మీకు చెప్తాను. దేవుడు ఒక వ్యక్తిని కఠినపరిస్తే ఆ వ్యక్తిని ఎవరు కరగిస్తారు? హూ కెన్ మెల్ట్ హిమ్? దేవుడే ఒక వ్యక్తి హృదయాన్ని కఠినపరచాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు కరగదీస్తారు? అతని మనస్సును ఎవరు మార్చగలరు? ఈ రోజున ఒక ధర్మ సందేహాన్ని పుట్టించే ఒక వర్తమానం మీ చెవిలలో, మీ వినికిడిలో మీకు వినిపించాలని ఒక సేవకునిగా మీ మధ్యలో నిలబడ్డాను. వాక్యాన్ని కొంచెం శ్రద్ధతో చదవగలిగిన వారు ఎవరైనా సరే ఉంటే తప్పకుండా ఈ సందేహం మీకు రావాలి. ఆ సందేహం వస్తే తప్ప వాక్యం మీకు అర్థమైందా, అర్థం కావట్లేదా మీకు తెలిసిపోతుంది.
మీకు 3 ఉదాహరణలు ఇస్తాను. మొదటి ఉదాహరణ బైబిల్లో రాస్తుంది. దేవుడు యాకోబును ప్రేమించెను, ఏసావుని ద్వేషించెను అని రాస్తుంది. ఎప్పుడు ప్రేమించాడు, ఎప్పుడు ద్వేషించాడు? వీళ్ళు పుట్టి పెరిగి వారి క్రియల్ని బట్టి కాదు దేవుడు వారిని ప్రేమించడం, ద్వేషించడం. వారు పుట్టక మునుపే, వారు ఇంకా కీడైన మేలైన చెయ్యక మునుపే దేవుడు ఒకరిని ప్రేమించాడు, ఒకరిని ద్వేషించాడు. మానవ దృష్టితో ఒక వ్యక్తి తీర్పు తీరిస్తే దేవునికి ఎంతో పక్షపాతమా? దేవుని న్యాయం ఎలాగుంటుందా? పుట్టి పెరిగి పెద్దగా చెడు మార్గంలో నడిస్తే ద్వేషిస్తే సరే, చెడిపోయాడు కనుక ద్వేషించాడని చెప్పవచ్చు. అతను ఇంకా పుట్టలేదు, ద్వేషించాడంట దేవుడు. ఏ న్యాయం ఇది? స్తోత్రం చెప్పండి. మరీ సీరియస్గా కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడి న్యాయం దేవునికి? బైబిల్లో మరో ఉదాహరణ రాస్తుంది. జగత్ పునాదులు వేయబడక మునిపే దేవుడు కొందరి నిత్య జీవానికి, నిత్య నాశనం దేవుడు నియమించేశాడట. ఇంక వీళ్ళు పుట్టడం ఎందుకు, వీళ్ళు చేయడం ఎందుకు? ఇంకా జగత్ పునాదులు వేయబడక మునిపే కొందరిని దేవుడు నిత్య జీవానికి, నిత్య నాశనానికి దేవుడు నియమించేశాడంట. ఆల్రెడీ ఇట్స్ ఆర్డైన్డ్. దేవుడు వారి డెస్టినేషన్ నియమించేశాడు పుట్టక మునిపే. ఇప్పుడు చూడండి, మీకు మరో ఉదాహరణ ఇచ్చి ఈ మర్మంలో ఉన్న ఈ సత్యాన్ని మీకు చెప్తాను. బైబిల్లో చాలా క్లియర్గా రాస్తుంది. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అని రాస్తుంది. చదవండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేరుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అయితే దేవుడు చెప్పే మాట అందరూ వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పే మాట, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు? మీరు చెప్పాలి గట్టిగా, బ్రదర్స్ చెప్పాలి. దేవుడు. ఓకే, దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు హృదయం కఠినమైపోయింది. ఇక ఇతడు ఇశ్రాయేలుని పోనిస్తాడా? ఇతడు చెప్పాలి. హృదయం కఠినమైపోయింది. ఎందుకు పోనిస్తాడు? ఇక పొరపాటున పోనివ్వడు. ఇప్పుడు ఇశ్రాయేలుని పోనివ్వకుండా ఉండటానికి కారణం ఎవరు? దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు కనుక ఇశ్రాయేలుని పోనివ్వట్లేదు. నేను పోనివ్వనంటే పోనివ్వను అంటున్నాడు. హృదయం కఠినమైపోయింది. దేవుడు ఒకవేళ తనలో కనికరం గల మనసు ఉంచి ఉంటే పోనిచ్చేవాడు కదా. కఠిన హృదయం పెట్టాడు దేవుడు, ఇశ్రాయేలును పోనివ్వట్లేదు. ఇప్పుడు తప్పెవరిది? మీకు చెప్పటానికి ధైర్యం చాలదు, కానీ దేవదూషణ చేస్తున్నామేమో అనుకుంటారు మీరు. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు కఠినపరిచేశాడు. ఒకరిని మందిరానికి వెళ్ళకూడదని కఠినపరిచాడు, ఒకరికి దశంభాగం ఇవ్వదని హృదయం కఠినపరిచేశాడు, ఒకరికి ఈ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా కఠినపరిచాడు. వారి హృదయం కఠినమైతే ఇక వారు దేనికి స్పందించారు? ఇప్పుడు ఫరో హృదయం కఠినమైపోయింది. ఇశ్రాయేలుని పొరపాటున పోనివ్వట్లేదు, అందరినీ బంధించి ఉంచాడు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా ఫరో మాత్రం ఇశ్రాయేలుని పోనివ్వట్లేదు.
చెప్పండి, ఎవరు కఠినపరిచారు? చెప్పాలి గట్టిగా, దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు పోవట్లేదు బయటికి. ఫరో కారణమని మనం చెప్పడానికి వీల్లేదు ఈ వాక్యానుసారంగా. ఎందుకంటే దేవుడు హృదయాన్ని కఠినపరిచాడు కనుక ఇశ్రాయేల్ని ఫరో పోనివ్వట్లేదు. మరి దేవుడే హృదయాన్ని కఠినపరిచి ఇశ్రాయేలు పోనీయకపోతే ఎందుకు మళ్ళీ తెగుళ్ళు పంపించినట్టు? 10 తెగుళ్ళు. హృదయాన్ని కఠినపరచడం, మరలా పోనీయకపోతే తెగుళ్ళు పంపించడం, ఇవన్నీ చాలా అదో రకం కనిపిస్తుంది కదా. ఇప్పుడు వినండి, అసలు సత్యాన్ని మీకు చెప్తాను. దేవుడు ఒక వ్యక్తితో ఎలా డీల్ చేస్తాడు. హౌ ద లార్డ్ డీల్స్ విత్ అ పర్సన్, నాట్ అకార్డింగ్ టు హిస్ వర్క్ బట్ అకార్డింగ్ టు హిస్ నేచర్. దేవుడు ఒక వ్యక్తితో ఎలాగూ స్పందిస్తాడు అంటే అతడు చేసిన కార్యములను బట్టి కాదు, అతని స్వభావాన్ని బట్టి. ఇప్పుడు ఈ బైబిల్లో ఆ మాట దేవుడు హృదయాన్ని కఠినపరచాడు అని రాసేస్తుంది. ఆ వాక్యం మాత్రం చదివేస్తే దేవునికి ఏం న్యాయము అని చెప్తా. అసలు వాస్తవానికి దేవుడు కఠినపరచలేదు. 3వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 19వ వాక్యం. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మేము పోనీయడని నేను ఎరుగుదును. అదిగో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫారో. అది ఫరో స్వభావం. అది అతడు ఫరో ఇశ్రాయేలులను పోనివాడు. ఇది ఫరో హృదయం కఠినము కాక మునుపు అతని స్వభావం. అతని స్వభావం ఏమై ఉందో దాన్ని బట్టి దేవుడు డీల్ చేస్తున్నాడు వ్యక్తితో. ఇప్పుడు చూడండి, యాకోబు ఏసావు వారు పుట్టి పెరగక మునిపే ఒకని ప్రేమించాడు, ఒకని ద్వేషించాడు. అందుకే నేను అంటున్నాను, మనుష్యుడు చూసినట్లుగా దేవుడు చూడడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనుష్యుడు చూసినట్లుగా దేవుడు చూడడు. నీవు కేవలం ఈరోజు మాత్రమే చూస్తా. దేవుడు రేపు మాత్రమే కాదు, నీ ఆయుష్లో చివరి క్షణం వరకు చూడగలిగిన దేవుడు ఆయన. ప్రపంచ జాతకాన్ని ఇప్పుడు చూడగలడు ఆయన. మనందరి మరణ కాలంలో మనం ఏ స్థితిలో ఉంటామో దేవునికి తెలుసు. ఏసావు బుద్ధి ఏమిటో దేవునికి తెలుసు. వారి స్వభావాన్ని బట్టి ముందే వారికి పేర్లు ఇచ్చేశాడు దేవుడు. వారు పుట్టి పెరిగి వారు చేయబోతున్న కార్యాలన్నీ ముందే తెలిసి వారికి పేర్లు పెట్టేశాడు దేవుడు. అంటే దేవుడు ఒక వ్యక్తి క్రియల్ని చూడట్లేదు, స్వభావాన్ని చూస్తున్నాడు. మన దేవుడు నీతి సూర్యుడై ఉన్నాడు. చెప్పండి, ఎవరైనా చెప్పండి గట్టిగా. ఈ నీతి సూర్యుడు కిరణాలు భూమి మీద పడ్డప్పుడు ఈ కిరణాలు కొన్నిటిని కరగదీస్తుంది, కొన్నిటిని కఠినపరుస్తుంది. ద సేమ్ రేస్. ఒకే సూర్య కిరణం బంకమట్టి ఉంది చూడండి, బంకమట్టిని గట్టిగా చేసేస్తుంది, కఠినపరిచేస్తుంది. ఇదే సూర్యకిరణాలు మైనం ఉందనుకోండి, క్యాండిల్, అది కరిగిపోతుంది, ఐస్ కరిగిపోతుంది. ద సేమ్ రేస్. ఒకే సూర్యకిరణం ఆ బంకమట్టిని కఠినం చేస్తుంది, మైనమును కరగతీస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ మైనము బంకమట్టి రెండు తగాదాలకు వచ్చాయి. ఏమని? నిన్ను మాత్రం ఆయన కరగతీస్తున్నాడు, నన్ను మాత్రం కఠినపరుస్తున్నాడు అన్నదనుకో మట్టి. అప్పుడు మైనం అంటది, నిన్ను మాత్రం కఠినపరిచాడు, నన్ను మాత్రం కరగతీస్తుంది ఈ కిరణాలు అన్నదనుకోండి మైనం. ఇవి రెండు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఏంటి ప్రభా, నన్నేమో కఠినపరిచావు, దీన్నేమో కరగతీస్తావు, ఏంటి నీ సంగతి ఏంటి అంటే, అవి మీ బుద్ధులు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నీ స్వభావం.
నీ స్వభావం ఏమై ఉందో దానినే మీ మధ్యలో నేను చేశాను. అందుకనే ఒకని జీవితంలో స్వభావం మారుట చాలా ప్రాముఖ్యమైన విషయం. యాకోబును చూసిన ఎవరు కూడా మంచివాడు అన్నారు, కానీ దేవుడు అన్నాడు. కారణం, యాకోబు క్రియని చూడలేదు, యాకోబు మనసును దేవుడు చూశాడు. ప్రస్తుతం నీ జీవితాల్లో కొన్ని బలహీనతలు ఉండవచ్చు, కానీ నీ హృదయం యథార్థమైందైతే దేవుడు తప్పకుండా నిన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనసు మారితేనే ఒక వ్యక్తికి రూపాంతరం వస్తుంది. మనిషి జీవితంలో మనస్తత్వం చాలా ప్రాముఖ్యమైంది. మనసు మారకుండా క్రియలతో దేవుని ఎంత సమీపించినా దేవుడు చేర్చుకోడు. ఇది అందరి జీవితంలో సమానమైన విషయం. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడంటే అతని స్వభావాన్ని ఎరిగి దేవుడు అతని పట్ల చేశాడు. అతని మనస్సును బట్టి అతనికి తీర్పు తీర్చాడు దేవుడు. ప్రియమైన విశ్వాసులారా, మనం చూస్తున్నట్లుగా దేవుడు చూడట్లేదు. ఆయన దృష్టి వేరు. ఆయనకి మరుగైంది ఏది లేదు. ఆయన చీకటి ఏది కమ్మలేదు. దాపరికం లేని కనులు ఆయనవి. ఆయన కనులు ఎక్స్రే కనులు. సమస్తాన్ని ఒకేసారి చూడగలిగిన దేవుడు మన దేవుడు. అందరి హృదయంలో ఉన్న సంగతులన్నీ ఒక్కసారి చూడగలడు దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కాదు, ఒకేసారి అందరి హృదయాన్ని స్కాన్ చేయగలిగిన కన్నులు దేవుని కన్నులు. భవిష్యత్ నేత్రాలు అయినది. నీ మనసులో ఏముందో, 10 తరాల తర్వాత నీ సంతానం ఎలాంటిదో సమస్తం ఎరిగిన వాడు దేవుడు. మన కన్నులతో దృశ్యమైన వాటినే చూస్తాం, కానీ దేవుడు తన కన్నులతో అదృశ్యమైన వాటిని కూడా చూడగలిగిన కన్నులని. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఒకసారి సౌలు తప్పిపోయిన గాడిదలను వెతుకుతానికి వెళ్తున్నాడు. ఊర్లు దాటిపోతున్నాడు. సమయం దాటిపోతుంది. గాడిదలు మాత్రం దొరకట్లేదు. ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఎన్నో ఊర్లు తిరిగేశాడు. సమయం ఎంతో గడిచిపోయింది. తన సమస్య మాత్రం తీరట్లేదు. ఒకవేళ సౌలు మనసులో, ప్రభా ఏంటి నాకు ఇంకా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు, ఎన్ని ఊర్లు తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగాను ప్రభా, నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ప్రభా, నేను ఎన్ని ఊర్లు దాటాను ప్రభా, నేను ఎంత సమయం గడిచిపోయింది, ఇంకా నా ప్రార్థన ప్రతిఫలం రావట్లేదేంటి, ఇంకా నా సమస్య తీరట్లేదేంటి అని ఒకవేళ సౌలు ఆలోచించి ఉండవచ్చు. ఇతని సమస్య ఏంటి? గాడిదలు తప్పిపోయాయి, అది దొరకాలి. ఊర్లు దాటిపోతున్నాడు, సమయం గడిచిపోతుంది, దొరకట్లేదు. ఇది ఇతని సమస్య. కానీ దేవుని సమస్య వేరుగా ఉంది. దేవుని సమస్య ఏంటో తెలుసా? సౌలు రావలసిన చోటికి వచ్చినంత వరకు సౌలుకి గాడిద దొరకదు. దేవునికి స్తోత్రం. సౌలు రావాల్సిన చోటు ఒకటి ఉంది. ఆ చోటికి వచ్చినంత వరకు సౌలు కంటికి గాడిదలు మరుగు చేశాడు. సౌలు ప్రార్థన వినబడకుండా చేశాడు. సౌలు సమస్య తీరలేదు, పరిష్కారం జరగలేదు. దాటిపోతూ ఉన్నాడు. చివరికి శామ్యూయల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. సౌలు శామ్యూయల్ దగ్గరికి రాగానే దేవుడు శామ్యూయల్తో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఏర్పాటు చేసుకుని ఒక మనిషి వచ్చాడు, నువ్వు వెళ్ళి అతను రాజుగా అభిషేకించి వెళ్ళు అన్నాడు. శామ్యూయల్ వచ్చాడు, సౌలుతో మాట్లాడాడు, రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? గాడిదలు దొరికాయి అని కబురు వచ్చేసింది. చపళ్ళు కొట్టండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా.
చూచుచున్నవే వందనమయ్యా, చూచుచున్నవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ఆరాధింతున్, పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆరాధన 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 యెహోవా ఈరే, పాడండి. యెహోవా ఈరే, చూచుచున్నావు వందనమయ్యా. నన్ను చూచుచున్నావే, నన్ను చూచుచున్నావే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, ఆరాధన 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 ఆరాధన. సౌలు రాజుగా అభిషేకించబడ్డాడు అంతే. మరుసటి క్షణమే ఏం జరిగిందంటే సౌలాని గాడిదలు దొరికాయి. కబురు వచ్చింది సౌలు దగ్గరికి. ఒక విషయం మీకు చెప్తాను. దేవుని ప్రణాళికలో వచ్చినంత కాలం సౌలు గాడిదను వెతుక్కుంటూ ఊరు ఊరు తిరిగాడు. సౌలు దేవుని ప్రణాళికలో అడుగు పెట్టిన వెంటనే గాడిదలు వెతుక్కుంటూ యజమాని దగ్గరికి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవ చిత్తములకు అప్పగించుకోవటానికి సౌలు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు సౌలు వెతకవలసిన అవసరం లేదు. గాడిద లేదని వెతకవలసిన అవసరం లేదు. ఆ గాడిదలే దొరికాయనే కబురు డైరెక్ట్గా సౌలు దగ్గరికి వచ్చింది. ఒక మంచి పాఠం నేర్చుకుందాం, ఒక అద్భుతమైన పాఠం. నీ సమస్యకు పరిష్కారం కావాలి, నిజమే. ఊరూరు తిరిగితే సరిపోదు. దైవ చిత్తం చేయటానికి నువ్వు రా. దైవ సంకల్పం నెరవేర్చడానికి ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోకి రా. అక్కడికి వస్తే నీవు వెతకవలసిన అవసరం లేదు. నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ గుండెల్లో 100 ప్రశ్న ఉండవచ్చు. దావీదు జీవితంలో ఈ పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దావీదు కృపాక్షేమములు ఎక్కడ దొరుకుతాయని ఊరూరు తిరగలేదు. క్షేమము, సుఖము, సౌఖ్యము ఎక్కడ దొరుకుతుందబ్బా అని ఊరూరు తిరగలేదు. చౌపదంలో దొరుకుతుందా, కర్ణాపురంలో దొరుకుతుందా, ఇంకెక్కడ క్షేమం ఎక్కడ దొరుకుతుంది? కర్ణాపురం పోతే క్షేమం దొరుకుతుందా? ఆ ఊరికి వెళ్తే క్షేమం దొరుకుతుందా? వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నాను క్షేమానికి. దేవుడు అంటాడు, యెహోవా నీకు కాపరిగా చేసుకో, క్షేమం నేను వెతుక్కుంటూ నీ ఇంటి తలుపులు తడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నీవు దాని వెంట తిరగవలసిన అక్కర్లేదు, అవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కృపాక్షేమములు నా వెంట వస్తుంది. ఇది దావీదు స్టేట్మెంట్. కారణం ఏంటి? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడు నా కాపరి. నాకెప్పుడు ఆయన లేమి కలిగించాడు. నేను ఎక్కడెక్కడో ఊర్లు తిరగనక్కర్లేదు. క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు అవి వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. అప్పుడు మీకేమేమి కావాలో దేవునికి తెలుసు. అవన్నీ వస్తాయి, మీకు తోడుగా వస్తాయి. సౌలు గాడిదలు వెతుక్కుంటూ తిరిగాడు, కానీ అవి దొరకలేదు.
దైవ చిత్తానికి అప్పగించుకున్నాడు, గాడిదలు దొరికాయి. స్తోత్రం చెప్పండి. దైవ చిత్తం చేయటానికి సమర్పించుకున్నప్పుడు ఇతడు వెతకనక్కర్లేదు. ఒకసారి నేను కూడా గాడిదను వెతకటానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం. గాడిదను వెతకటానికి వెళ్ళాను. గాడిద హైదరాబాద్లో ఉందని తెలిస్తే హైదరాబాద్కి వెళ్ళాను. గాడిద కరీంనగర్లో ఉందంటే కరీంనగర్లో వెతకటానికి వెళ్ళాను. గాడిదే కోరట్లలో ఉందంటే కోరట్లోకి వెళ్ళాను గాడిదను వెతకటానికి. వెతికి 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 వేసారిపోయి విసిగిపోయాను. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చాను. మొన్న శుక్రవారం, శనివారం ఉదయకాలం అంతా బాగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, కొంచెమైనా ఆలోచన లేదా తండ్రి? నా పర్సనాలిటీ ఏంటి, నాకున్న ప్రస్తుతం గాడిద ఏంటి ప్రభువా అని బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలమే ఫోన్ చేశాను. దేవుడి పైనుంచి గాడిదే కోరట్లలో, కరీంనగర్లో, హైదరాబాద్ ఎక్కడితో గోదావరి కనిలో ఉంది గాడిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యీరే, యెహోవా యీరే, చూచుచున్నవే వందనమయ్యా. యెహోవా యీరే, చూచుచున్నవే, నన్ను చూచుచున్నవే, నన్ను చూచుచున్నవే, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన. మీకు మరో విషయం కూడా నేను చెప్తాను. బైబిల్లో హన్నా అనే ఒక సహోదరి ఉంది. ఆ సహోదరుని గురించి ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఆమె గర్భాన్ని మూసేశాడు అని రాస్తుంది. అది ఏదో జరిగి మూయబడింది కాదు, దేవుడు మూసాడు అని రాస్తుంది. బైబిల్లో మాట రాస్తుంది. తర్వాత ఏం జరిగింది? ఈ హన్నా సంవత్సరం యెరూషలేములో దేవాలయంకి వెళ్ళి ఓ అని ఏడుస్తుంది. ప్రభా, ఒక్క బిడ్డ ఇచ్చేయి ప్రభా, ఒక్క బిడ్డ ఇచ్చేనైనా, ఒక్క బిడ్డ ఇచ్చేనైనా. ప్రార్థన 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 ప్రార్థన. తర్వాత ఏడవడం ప్రారంభించింది. తర్వాత అన్నం తినడం మానేసింది. నాకు బిడ్డ కావాలి ప్రభా, నేను అన్నం తినను అనేసింది. దేవుడు పైనుంచి చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఒక బిడ్డ కొరకు ఎదురు చూస్తుంది, కానీ దేవుడు పైనుండి ఒక శామ్యూయల్ కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఒక శామ్యూయల్ కావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో పరిస్థితి దిగజారిపోయింది. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు, అందరూ వెనుకబడ్డారు. యాజకత్వం కూలింది, న్యాయము నీతి తప్పింది. దేవుని మార్గంలో నడిపించే సేవకుడు, యాజకుడు లేడు ఆ రోజుల్లో. ఏలీ పిల్లలు దుర్మార్గులు అయిపోయారు. నాయకత్వం లేదు, యాజకత్వం లేదు. ప్రజలకి ఒక నాయకుడు కావాలి, దేవునికి ఒక శామ్యూయల్ కావాలి. ఆ శామ్యూయల్ హన్నాలో దేవుడు చూశాడు. ఇప్పుడు హన్నా ఏమనుకుంటుంది? నాకు ఒక బిడ్డ ప్రభా, ఇంటికి తీసుకెళ్ళిపోతానయ్యా, ఒక్క బిడ్డ ప్రభా, ముద్దులుగా పెంచుకుంటానయ్యా, గారాబంగా పెంచుకుంటానయ్యా, భుజాల మీద ఎక్కించుకుంటానయ్యా, ఒక్క బిడ్డ ప్రభా అంటా ఉంది హన్నా. దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు రైట్ వర్డ్ కొరకు. హన్నాలోంచి వాడబోతున్న ఒక మంచి మాట కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు.
ఎవరిని దేవుడు తొందర పెట్టాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని తొందర పెట్టాడు? దేవుడు స్వేచ్ఛని ఘనపరిచేవాడు. అది మనలో పుట్టాలి, ఆ తీర్మానం, ఆ సమర్పణ. అంతవరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఇశ్రాయేలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక హన్నా విసికి బిడ్డని ఇవ్వవా ప్రభా, ఇంటికి వెళ్తే ఇంట్లో బాధ, బిడ్డయ్య ప్రభా ఇంటికి తీసుకెళ్తాను, బిడ్డయ్య ప్రభా నేను పెంచుకుంటాను. నో ఆన్సర్. దేవుడు ఆమె ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఒక రోజు వచ్చింది. ఏ రోజు కొరకు దేవుడు వెయిట్ చేస్తున్నాడో ఆ రోజు వచ్చింది. ఆ రోజు బాగా విసిగిపోయింది. దేవాలయంలోకి వెళ్ళింది. ప్రభువా, దేవునికి స్తోత్రం, ప్రభువా నీవు నాకు ఒక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను అన్నది. నీవు నాకు ఒక బిడ్డ నీకు ఇచ్చేస్తాను అంది. నేను దీని కొరకే వెయిట్ చేస్తున్నానమ్మా. హల్లెలూయా. ఈ మాట కొరకే నేను వెయిట్ చేస్తున్నాను. సంవత్సరాలు దాటిపోయాయి, రోజులు దాటిపోయాయి. నో ఆన్సర్ ఫర్ ప్రేయర్స్. ఆమె విసికి ఒక మొక్కుబడి చేసుకుంది. ఏమని? ప్రభువా నీవు నాకు ఒక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అంది. ఆ మాట ఎప్పుడైతే ఆమె నోటి నుంచి వచ్చిందో, ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళింది. దేవుడు గర్భాన్ని స్టార్ట్ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొక్కుబడి రాకమునిపే ఒక శామ్యూయల్ పుట్టి ఉంటే ఆ శామ్యూయల్ పనికొచ్చేవాడా? కాదు. ఆ శామ్యూయల్ దేవునికి పనికొచ్చేవాడు కాదు. ఇంటికి తీసుకెళ్తే శుభ్రంగా పెంచేది లోకం మైండ్ ఉండేది ఆ శామ్యూయల్కి. ప్రభా నీకు ఇచ్చేస్తాను, నువ్వు మందిరంలో పెట్టుకోయా అన్నది. వెంటనే దేవుడు ఆ మాట విని ఆ శామ్యూయల్, దేవుని మందిరంలో పుట్టి పెరిగే శామ్యూయల్ కోరికే నేను వేచి ఉన్నానమ్మా, ఇప్పుడు నీ గర్భాన్ని నేను తరిస్తాను. దేవుడు కొన్నిసార్లు మనము మన ఎక్కడ చేరాలో అక్కడ చేరు వరకు, మన నోట ఏది వచించాలో అది వచించినంత వరకు, మనము సరైన యాటిట్యూడ్లో వచ్చినంత వరకు దేవుడు మన కొరకు వెయిట్ చేస్తాడు. హన్నా ఒక బిడ్డ కొరకు వెయిట్ చేస్తే అంతకంటే ఎక్కువ దేవుడు ఒక శామ్యూయల్ కొరకు వెయిట్ చేశాడు. హన్నా ఒక బిడ్డ విషయంలో ఎంత బాధపడుతుంటే అంతకంటే ఎక్కువ శామ్యూయల్ కొరకు దేవుడు బాధపడుతున్నాడు. నాకు ఒక శామ్యూయల్ కావాలి. ఆ శామ్యూయల్ ఎలా పుడతాడు? ముందు ఒక ఆమె గర్భాన్ని మూయాలి. మూసినందువలన ఆమె విసికి రావాలి. విసికి వేసారి మందిరానికి వెళ్ళి సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మొక్కుబడి చేస్తుంది. ప్రభువా నాకు బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తాను. ఆ మొక్కుబడి జరిగిపోయిన తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచాడు. తర్వాత శామ్యూయల్ని తను అన్నట్లుగా దేవునికి అప్పగించేసి దేవుని మందిరంలో పెరిగాడు. గొప్ప ప్రవక్తగా స్థిరపడ్డాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని మాట ఒకటి ఫెయిల్ కాలేదు. ప్రతి మాటను దేవుడు ఘనపరిచాడు. గొప్ప ప్రవక్తగా మారాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్నిసార్లు విసికి మనం అలా మొక్కుబడి చేసేస్తాం. ఒకసారి ఒక బిడ్డకి పాము గరిసింది. పాము గరిస్తే నోట్లో నురుగులు వచ్చాయి, కళ్ళు తేలేసింది. ఆ బిడ్డ నా ఒడిలో ఉంది. తల్లి, పాస్టర్ గారు ఈ బిడ్డ బ్రతుకుతే దేవునికి ఇచ్చేస్తాను అంది. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ బ్రతుకుతే దేవునికి ఇచ్చేస్తానయా అంది. ఆ బిడ్డ కొరకు నేను అక్కడ కొంతమంది విశ్వాసులు ఉంటే బాగా ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే చాలాసేపటికి నోట్లోంచి నురుగులంతా బయటికి వచ్చాయి. మరలా గుడ్లు కిందికి వచ్చాయి. పైకి పోయిన గుడ్లు మళ్ళీ కిందికి వచ్చాయి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది, బ్రతికింది. ఇప్పుడు కరీంనగర్ బ్రాంచ్లో సేవ చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఇంకొక సహోదరుడు ఉన్నాడు, రక్తాన్ని కక్కుతూ ఉన్నాడు. రక్తాన్ని కక్కి 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 ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభా
బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా అన్నాడు. ఆ మ్రొక్కుబడి దేవుడు విన్నాడు. ఆ రాత్రి సహోదరుని కల వచ్చింది. దైవజనుడు యేసన్న గారు నేను అతనికి కనిపించా. నేను కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతా ఉంటే యేసన్న గారు నిలబడి, ఇదిగో ఆ పాస్టర్ గారిని వెంబడించు అని చెప్పి ఇద్దరు అదృశ్యమైపోయారు. ప్రభా, ఉదయకాలం లేచిన వెంటనే రక్తం కక్కడం తగ్గితే, ఒక ముద్ద అన్నం తినగలిగితే, నేను లేచి నిలబడగలిగితే నీ సేవ చేస్తానయ్యా అన్నాడు. ఆ ప్రకారంగానే ఉదయకాలం దేవుడు చేశాడు. చేసిన వెంటనే సేవకు సమర్పించుకున్నాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. పైకి వందనాలు చెప్పు అందరికీ. ఇతని పేరు రత్నం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక చొప్పున పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రణాళికను సరిగ్గా స్పందించకపోతే కొట్టైనా తీసుకొస్తాడు. స్వతహాగా వ్యక్తిగతంగా మనమే కఠినపరుచుకుంటే కొంతకాలానికి దేవుడు మళ్ళీ పక్కన పెడతాడు. పాస్టర్ అమ్మ నన్ను ఎప్పుడూ ఒక మాట అనేది, సెకండ్రాబాద్లో డేవిడ్ రాజ్ పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ గారు, దేవుడిని కొట్టి తీసుకొస్తాడు రా అని చెప్పేది. ఎప్పుడు నన్ను అడిచి ఎడుతున్నవారు వాడా ఉన్నా అనేది, కొట్టి తీసుకొస్తాడు రా నేను. దేవుని ప్రణాళికలో ఉంటే సముద్రాలు దాటినంత మాత్రం అక్కడ విడిచిపెడతాడు ఆ దేవుడు. పడవ ఎక్కి తర్షీష్కి వెళ్ళిపోదాం అనుకుంటే విడిచిపెడతాడా? తుఫానుతో వెంటాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా బైబిల్లో రాయబడింది, నేను నీతో చెప్పినది చెప్పాలి, నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే స్పందించింది అన్న, వెంటనే స్పందించింది. ప్రభా, మొక్కుకున్నాను, ఇదిగో ఇచ్చేస్తున్నాను. కష్టాలు తీరట్లేదా? తొందరగా మొక్కుకోండి. స్తోత్రం చెప్పండి. ఏదో ఒకటి మొక్కుకోండి. నేను మొన్న ఒక ఆలోచన చేశాను, ప్రభా నాకు ఒక మంచి గాడిద కావాలి, 50,000 అడ్వాన్స్ ఇవ్వాలంట. ప్రభా ఏమి లేదు నైనా, ఈ వారంలో ఈ 4-5 రోజుల్లో 50,000 ఇస్తే అడ్వాన్స్ ఇస్తాను ప్రభా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన మరుసటి రోజు ఒక సహోదరి మొక్కుబడి చేసుకుంది, ప్రభా నన్ను నువ్వు బాగు చేస్తే 2 LICలు ఉంది ప్రభా, అవి 2 నీ సేవకి ఇచ్చేస్తాను ప్రభా అన్నది. దేవుడు బాగు చేసినాడు. నా చేతిలో సరిగ్గా 35,000 తీసుకొచ్చి పెట్టింది. ఇంకెంత తక్కువ ఉంది? 15,000. మరుసటి రోజు వరంగల్కి వెళ్ళినాను బల్ల ఆరాధన ఇవ్వటానికి. అక్కడ ఒక సహోదరి 10,000 నాకు ఇవ్వాలని ఒప్పుకుందంట, మొక్కుకుందంట దేవుణ్ణి. ఆరాధన ముగించిన 10,000 నా చేతిలో పెట్టింది. ప్రభా తలుపులు గట్టిగా తీసేస్తున్నాం ప్రభా, ఇంకెంత మిగిలింది? 5,000. మరుసటి రోజు విజిటింగ్కి వెళ్ళినాను. ఒక సహోదరి మందిరం కొరకు 5,000 ఇచ్చింది, రేకుల కొరకు. ప్రభా ఈ డబ్బులు నాది కాదు కానీ మరలా ఇచ్చేస్తాను. 50,000 ముట్టింది. స్తోత్రం అనుకున్నాను. గాడిద కొరకు తిరిగాను. గోదావరి కనిలో సెటిల్మెంట్ అయింది. గోదావరి రేపో మాపో వస్తుంది ఇక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో మనలో మన హృదయపు లోతులోంచి ఒక మాట కొరకు ఎదురు చూస్తాడు. కొన్నిసార్లు అది బయటకు వచ్చిందంటే ప్రభు రిలీజ్ చేస్తాడు పైనుంచి. అయితే వెంటనే నువ్వు స్పందించాలి. దేవుడిని తట్టాడా, వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలి. వాక్యంలో దేవునితో మాట్లాడా, ప్రసంగాల్లో ఏదో ఒక మాట బలంగా నీ హృదయం తట్టిందనుకో, ఆ సందర్భంలో దేవునితో మాట్లాడాడు. ఆ దేవుడిని తట్టిన సమయం వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలి దేవునికి. దేవుడు అక్కడ తప్పకుండా ఒక కార్యం ప్రభు చేస్తాడు. మీకు మంచి విషయం నేను చెప్తాను. అబ్రహాం జీవితంలో విధేయుడు అని మనకు తెలుసు. హి వాజ్ ఒబీడియంట్.
బిడ్డని మనోడు ఇచ్చేశాడు. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళిపోతాడు, అది చేయమని చేస్తాడు. విధేయత గలవాడు. కానీ ఎలాంటి విధేయత అది? మీకు 3 రెఫరెన్స్లు ఇస్తాను అబ్రహాంను గురించి. ఎలాంటి విధేయత అబ్రహాం చూపించాడో మనకి ఎంతో ప్రోత్సాహాన్ని కలగచేస్తుంది. ఒకసారి దేవుడు దిగి వచ్చి సున్నతిని గూర్చి అబ్రహాంతో మాట్లాడాడు. వినండి బాగా, కన్క్లూషన్కి వచ్చాను. సున్నతిని గూర్చి మాట్లాడాడు. అంతవరకు సున్నతి ఎప్పుడు జరగలేదు. అది బాధాకరమైన విషయం, అది వేదనతో కూడిన విషయం. సున్నతిని గూర్చి మాట్లాడి దేవుడు వెళ్ళిపోయాడు. నువ్వు పలానా కార్యం చేయి అన్నాడు. అయితే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ప్రభువా, కొద్దిగా ఆలోచిస్తానుండు, సంప్రదిస్తానుండు, భార్యతో కన్సల్ట్ చేస్తానుండు అని ఏమీ ఆలోచన చేయలేదు. దేవుడు మాట్లాడిన తర్వాత అబ్రహాం ఎప్పుడు యాక్షన్ తీసుకున్నాడో ఆ మాట రాస్తుంది. 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును, తన ఇంట పుట్టిన వారినందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, అదిగదిగో ఆ మాట నోట్ చేసుకోండి బైబిల్లో. ఆ దినమందే, ద సేమ్ డే, దేర్ వాస్ నో డిలే. ఏ మాత్రం అబ్రహాం నిర్లక్ష్యం చేయలేదు, అశ్రద్ధ చేయలేదు, తర్వాత చేస్తానులే అనుకోలేదు, ఒక వారం గడిచిన తర్వాత చూస్తానులే అనుకోలేదు. ద సేమ్ డే, ఏ రోజు దేవుడు అబ్రహాంతో మాట్లాడాడో అదే రోజు అబ్రహాం యాక్షన్ తీసుకున్నాడు. అందరినీ గట్టిగా పట్టుకొని చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. That was the same day. What an instant obedience. The immediate response of Abraham towards the Lord's law. ఒక మాట దేవుడు అన్నాడు, దాని గురించి ఇంకేం ఆలోచించలేదు, వెంటనే చేసేసాడు. సెకండ్ 21వ అధ్యాయం 13వ వచనం. అయినను ఈ దాసు కుమారుడును నీ సంతానమే గనుక. 11వ వచనం చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసింది. మిక్కిలి దుఃఖము కలగజేసింది. అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. నువ్వు మిలాలి. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు రాత్రి జరిగింది ఈ సంఘటన. ఏం జరిగింది? దేవుడు దిగి వచ్చేసి ఇస్మాయిల్ని, హాగర్ని బయటికి పంపించేసాయి. రెండవ దాన్ని బయటికి పంపించాయి. ఒకటే ఉండాలి, రెండోదంతా బయటికి పంపించేసాడు. అది అబ్రహాంకి చాలా దుఃఖమైందంట. వింటున్నారా అందరూ? అబ్రహాంకి చాలా దుఃఖమైందంట. ఎందుకంటే అప్పటికి ఇస్సాకు లేడు, ఇస్మాయిల్ ఒక్కడే. ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయత చూపిస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, పంపించు అన్నాడు. పంపించు అన్న వెంటనే తెల్లవారి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అబ్రహాం యాక్షన్ తీసుకున్నాడు. ఏమీ ఆలోచించలేదు. ఇంత ప్రేమించిన ఎలా వెళ్ళగొట్టాలి, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది నాకు న్యాయమా అనుకోలేదు అబ్రహాం. దేవుడు పంపమన్నాడు, తెల్లవారు లేచాడు, పంపించేశాడు. అది అబ్రహాము విధేయత. ఎంత ఇమీడియట్గా ఉంది చూడండి. తనకు బాధ కలిగిందని ఆలోచన చేయట్లేదు. థర్డ్ ఇన్సిడెంట్ చెప్తాను. 22వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు చూడండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును
తీసుకొని, నువ్వు బాగా ప్రేమిస్తున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు వింటున్నారా? తెల్లవారినప్పుడు ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అబ్రహాంకి గుండె లేదా? అబ్రహాంకి ప్రేమ లేదా? లేక కన్న కుమారుని గుట్టి వాగ్దాన పుత్రుని గూర్చి కొంచెమైన ఆలోచన లేదా? ఒకవేళ అబ్రహాం ఇస్తాను ప్రభా, నిజంగా ఇచ్చేస్తాను, ఈ పూట ఉంచుకుంటాను, మటన్ బిర్యానీ చేసుకుంటాం నాయనా, మేము కూర్చొని తింటామయ్యా, ఒక్క పూట నా కొడుకుతో గడుపుతానయ్యా, సంతోషంగా గడిపిన తర్వాత పంపిస్తానయ్యా అన్నాడా అబ్రహాం? ఇక బిర్యానీ లేదు, గిర్యానీ లేదు. ఇక దేవుడు పిలిచాడు, అంతే. ఇమీడియట్ రెస్పాన్స్. తనంత ప్రేమిస్తున్న ఇస్సాకుతో కొంతసేపు ఆలోచన చేయటానికి కూడా దేవుడు టైం ఇవ్వలేదు. ఇంత ప్రేమించాడు ఇస్సాకుని, తన భార్యతో కన్సల్ట్ చేయడానికి టైం ఇవ్వలేదు. తెల్లవారినప్పుడు సూర్యోదయం కాక మునిపే దేవుడు చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపించి ఇస్సాకుని తీసుకెళ్ళిపోతున్నాడు బలి అర్పించటానికి. అది విధేయత. ఇమీడియట్ ఇన్స్టంట్ ఒబీడియన్స్ టు ద లార్డ్. మన జీవితంలో ప్రభు అది ఆశిస్తున్నాడు. వెంటనే స్పందించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మనమైతే ఏం చేస్తాం? నానబెడతాం. ఎంతసేపు నానబెడతామంటే అవి మొలకలు ఎత్తాలి, చెట్టు అయ్యాలి, అది కాయలు కాయాలి, అంతవరకు ఆలోచిస్తాం. ప్రభా చాలా పెద్దది అడిగావు, నేను కొంచెం ఆలోచించాలి అని చెప్పి దీర్ఘంగా ఆలోచించి టెన్షన్లు తెచ్చుకొని, బీపీలు తెచ్చుకొని, చక్కెర ఫ్యాక్టరీలు తెచ్చుకోలేదు అబ్రహాం. అడిగాడు, పొద్దున్న లేచాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. మీరు అబ్రహాంను గురించి అంత సాధారణంగా తీసుకోవద్దు. మనందరికీ తండ్రి అయిన, స్తోత్రం చెప్పండి. అనవసరంగా దేవుడు తండ్రిగా నియమించలేదు అబ్రహాంని. ఎంత మంచి హృదయం అబ్రహాంకి. మరుసటి రోజే చేశాడే. ఎంత పెద్ద హృదయం అబ్రహాంకి. దేవుడు మనతో ఏదైనా మాట్లాడా, ఏదైనా చెప్పాడా, వెంటనే యాక్షన్ తీసుకోండి. దాన్ని పోస్ట్పోన్ చేయకండి. తర్వాత ఆలోచిస్తానని సంవత్సరాలు గడపకండి. అది మీకు ఆశీర్వాదం కాదు. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఓ పాస్టర్ గారు సేవలో తిరిగి వచ్చి అలసిపోయి ఇంటికి వచ్చాడు. భోజనాన్ని కూర్చున్నాడు. భార్య అన్నం పెట్టింది. ఇద్దరు పక్కన కూర్చున్నారు. బాగా అలసిపోయినాడు. అన్నం కలుపుతున్నాడు. అలా కలుపుతూ ఉండగా ఒక సౌండ్ వచ్చిందట తన హృదయంలోంచి. మీరు వెంటనే బయటికి రండి అన్నాడంట దేవుడు. మీరు వెంటనే బయటికి వచ్చేసేయండి. అన్నం కలుపుతూ ఒక ముద్ద నోట్లో పెట్టవలసిన సమయం. సరే, ఒక ముద్ద పెట్టుకొని బయటికి వెళ్తానని అనుకోలేదు. వెంటనే బయటికి రండి అన్నాడు దేవుడు. వాళ్ళిద్దరూ వెంటనే బయటికి వచ్చారు. వీరు అడుగు బయట పెట్టడమే ఆలస్యం. ఇల్లు అలాగే కూలిపోయిందంట. ఇమీడియట్గా ఇల్లు కూలిపోయింది. 2 ముద్దలు తినేసి వస్తానని అంటే ఇద్దరు చచ్చేవాళ్ళు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఇమీడియట్ రెస్పాన్స్ అడుగుతున్నాడు. మనం ఆలస్యం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం, పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇప్పుడు కాదులే ప్రభా అంటాం, ఇంకా టైం ఉందిలే ప్రభా అంటాం, తర్వాత చూస్తానులే అంటాం. ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ప్రభుకి. కొన్ని సందర్భాల్లో ప్రభు ఇలాంటి ఇన్స్టెంట్ ఒబీడియన్స్ మన జీవితంలో ఆశిస్తున్నాడు. అబ్రహాంకి లోతుకి మధ్యలో వ్యత్యాసం ఏమిటంటే, అబ్రహాం వెంటనే లోబడ్డాడు, లోతు జాగు చేశాడు లోబడటానికి. అబ్రహాంకి వచ్చింది దర్శనం, లోతు దగ్గరికి వచ్చింది దర్శనం కాదు, దేవదూతలే వచ్చారు. చేయి పట్టుకొని లాక్కెళ్తున్నారు. కొంచెం ఉండయ్యా, కాసేపు ఉండయ్యా అంటాడు లోతు. అబ్రహాంకి దర్శనమైనా వెంటనే లోబడ్డాడు. లోతు దగ్గరికి దేవుడే స్వయంగా వెళ్ళినా టైం ఉంది, కొద్దిసేపు ఆగు ప్రభా అన్నాడు. మరి ఇద్దరి ముగింపులు ఎలాగుందో ఒకసారి చూసుకోండి. ఒకని విధేయత ద్వారా జీవము ఆశీర్వాదం, ఒకని అవిధేయత ద్వారా మరణము శాపం.
ఎంత విధేయత చూపిస్తామో అంత దీవెనలు మన ప్రభు సన్నిధిలో పొందుతాం. నేను ఎందుకు ఎప్పుడు ఈ మాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా విధేయత మీదనే ఆధారపడింది. కనుక దేవునికి పూర్తిగా లోబడటానికి అప్పగించుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి విధేయత ప్రభు మనకు అనుగ్రహించును గాక. అలాంటి సమర్పణ హృదయం ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడు చూచినట్లుగా చూసే కనులు ప్రభు మనకు దయచేయును గాక. దేవుని చిత్తము చేయటానికి అప్పగించుకునే మనసు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే మోకరించండి. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఇక్కడి నుంచి చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు కోరిన స్థలంలో నువ్వు అడుగు పెట్టినంత వరకు నీ సమస్య తీరదు అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకో. యు మస్ట్ కమ్ టు ద రైట్ ప్లేస్, ద ఆర్డైన్డ్ ప్లేస్, ఎ డెడికేటెడ్ ప్లేస్. Until then your prayers are unanswered. ప్రభా, నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయుటకు నన్ను మలచండి ప్రభా. నీ చిత్తాన్ని సంపూర్ణంగా చేయుటకు నన్ను అభిషేకించండి ప్రభా. నీవు దేవుని చిత్తాన్ని చేయి, ప్రభు నీ పనులన్నీ చేసి పెడతాడు. నీ గుండెల్లో ఉన్న 100 ప్రశ్నలకి జవాబు దేవుడిస్తాడు. నీ ఇంట్లో ఉన్న 100 సమస్యలకి పరిష్కారం దేవుడిస్తాడు. నీ మనసుని కలవర పెడుతున్న ప్రతి సమస్యకి ప్రభు పరిష్కారం ఇస్తాడు. నీవు ముందు నీ సమస్య తీర్చుకోవడం ముఖ్యంగా భావించకు. ప్రభు దగ్గరికి రా, రావాల్సిన చోటికి రా, చేయవలసిన ప్రార్థన చేయి, తీసుకోవాల్సిన తీర్మానం తీసుకో. అంతవరకు నీ కొరకు ప్రభు వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. మన సమస్యలన్నీ గాడిద సమస్యలే, మనకున్న సమస్యలన్నీ గాడిద లాంటి సమస్యలే. కానీ దేవుడు నీ సమస్యల్ని అలాగూ చూడట్లేదు. నీలో ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగి ఉన్నాడు దేవుడు. నీవు నీ సమస్య తీరితే చాలు అనుకుంటున్నావు, నీ వ్యాధి బాగుపడితే చాలు అనుకుంటున్నావు, నీ ఇంటి సమస్య కుదిరితే చాలు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీలో మరొకటి ఆశిస్తున్నాడు. దేవుని ప్రణాళికను గుర్తెరుగుటకు మనసు తెరుచుకో. దైవ చిత్తాన్ని నెరవేర్చుటకు మనసును స్థిరపరచుకో. ఆమేన్. अद्भुत है, अद्भुत है, अद्भुत है, यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना, मानव जाति उसकी रचना, यीशु अद्भुत है। अद्भुत है, अद्भुत है, अद्भुत है, अद्भुत है, यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना, मानव जाति उसकी रचना, यीशु अद्भुत है। सब मिलकर गाएंगे, ताली बजाएंगे, आनंद के साथ में इस गीत को गाएंगे। सब मिलकर गाएंगे, ताली बजाएंगे, आनंद के साथ में इस गीत को गाएंगे। अद्भुत है, अद्भुत है, अद्भुत है, अद्भुत है, यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना, मानव जाति उसकी रचना, यीशु अद्भुत है।
गम का बादल यीशु अद्भुत है। डरना नहीं गिरना नहीं क्योंकि प्रभु यीशु तेरे साथ है। आंधी आए तूफान आए या आए गम का बादल यीशु अद्भुत है। डरना नहीं गिरना नहीं क्योंकि प्रभु यीशु तेरे साथ है। आओ आओ यीशु के पास प्यार करेगा वो दिल से। आओ आओ यीशु के पास प्यार करेगा वो दिल से। ऐसा प्यार ऐसा खुशी कभी नहीं मिला कितना अद्भुत है। ऐसा प्यार ऐसा खुशी कभी नहीं मिला कितना अद्भुत है। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। अद्भुत है अद्भुत है अद्भुत है अद्भुत है यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना माना जाती है उसकी रचना यीशु अद्भुत है। ना उसने कहा सबने कहा मारो इसको फिर भी कहा क्षमा करो कैसा प्यार किया। क्रूस पर ठोका गया बेगुनाह उसको मारा कुछ ना उसने कहा सबने कहा मारो इसको फिर भी कहा क्षमा करो कैसा प्यार किया। पाप सबके धोने के लिए यीशु ने खून बहाया है। पाप सबके धोने के लिए यीशु ने खून बहाया है। शैतान का गुल्लम गुल्ला तमाशा किया है कितना अद्भुत है। शैतान का गुल्लम गुल्ला तमाशा किया है कितना अद्भुत है। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। अद्भुत है अद्भुत है अद्भुत है अद्भुत है यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना माना जाती है उसकी रचना यीशु अद्भुत है। लेने यीशु बादलों पर देखेगी दुनिया और कहेगी देखो यही है सच्चा परमेश्वर। आएगा तुमको लेने आएगा हमको लेने यीशु बादलों पर देखेगी दुनिया और कहेगी देखो यही है सच्चा परमेश्वर। राजाओं का राजा वो है और प्रभुओं का प्रभु। राजाओं का राजा वो है और प्रभुओं का प्रभु। चारों तरफ होगा शोर लोग कहेंगे देखो यीशु आया धरती पर। चारों तरफ होगा शोर लोग कहेंगे देखो यीशु आया धरती पर। यीशु आया धरती पर। यीशु आया धरती पर। यीशु आया धरती पर। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। सब मिलकर गाएंगे ताली बजाएंगे आनंद के साथ में इस गीत को गाएंगे। अद्भुत है अद्भुत है अद्भुत है अद्भुत है यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना मानव जाति उसकी रचना यीशु अद्भुत है। अद्भुत है अद्भुत है अद्भुत है अद्भुत है यीशु अद्भुत है। सारी दुनिया उसकी रचना मानव जाति उसकी रचना यीशु अद्भुत है।
మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984901000405.